వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నెక్స్ట్ థియరం పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకోబోతున్నాం. ఇఫ్ ద ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఎ పెయిర్ ఆఫ్ intersecting lines, then the combined equation of pair of bisectors of the angles between these lines is h into x square minus y square equal to xy into a minus b. ప్రూఫ్. ఈ థీరం కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతుంటాము. లాంగ్ ఆన్సర్ ఇంపార్టెంట్. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. పెయిర్ ఆఫ్ లైన్స్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 స్ట్రైట్ లైన్స్ గివ్స్ పెయిర్ ఆఫ్ లైన్. కాబట్టి దీనిలో మనకి 2 స్ట్రైట్ లైన్స్ని తీసుకోవాలి. లెట్ ద లైన్స్ ఇన్ 1B L1x ప్లస్ M1y ఈక్వల్ టు 0 అండ్ L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0. సో ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్లో 2 స్ట్రైట్ లైన్స్ ఉంటాయని తీసుకుంటే వాటిని L1x ప్లస్ M1y ఈక్వల్ టు 0 అండ్ L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0గా డినోట్ చేసుకుంటాం. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ మనకి ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్కి ఈక్వల్. దట్ ఈస్ దేర్ ఫోర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y. దిస్ ఈక్వల్ టు మల్టిప్లై చేద్దామా. దీంతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే L1 L2 x స్క్వేర్ ప్లస్ L1 M2 xy ప్లస్ ఇప్పుడు దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. L2 M1 xy ప్లస్ M1 M2 y స్క్వేర్. ఇలా మల్టిప్లికేషన్ చేసుకుందాం. దిస్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ని ఈ మల్టిప్లై చేస్తే వచ్చిన ఈ టర్మ్స్ని ఇచ్చిన ఈక్వేషన్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ని అరేంజ్ చేద్దాం. ఉన్నది ఇది ఒకటే కదా, L1 L2 x స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ xy టర్మ్ అంటే ఇది ఉంది ఇది ఉంది. ఈ రెండింటిలోంచి xyని కామన్ తీస్తే L1 M2 ప్లస్ L2 M1 xy ప్లస్ నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్ని అరేంజ్ చేద్దాం. ఇది ఒకటి ఉంది, M1 M2 y స్క్వేర్. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు L1 L2 x స్క్వేర్ ప్లస్ L1 M2 x ప్లస్ L2 M1 ఇంటూ xy ప్లస్ M1 M2 y స్క్వేర్. కంపేర్ x స్క్వేర్ xy y స్క్వేర్ కోషెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ xy కోషెంట్స్ని కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ L1 L2 ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ వై స్క్వేర్ కోషెంట్ M1 M2 ఈక్వల్ టు బి. నెక్స్ట్ xy కోషెంట్ L1 M2 ప్లస్ L2 M1 L1 M2 ప్లస్ L2 M1 ఈక్వల్ టు 2h. ఇలా ముందుగా మనము కోషెంట్స్ని కంపారిజన్ చేసి పెట్టుకోవాలి. విడివిడిగా తీసుకున్న 2 స్ట్రైట్ లైన్స్ యొక్క మల్టిప్లికేషన్ మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్కి ఈక్వల్ చేసుకుంటూ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ L1 L2 ఈక్వల్ టు ఏ, వై స్క్వేర్ కోషెంట్ M1 M2 ఈక్వల్ టు బి, xy కోషెంట్ L1 M2 ప్లస్ L2 M1 ఈక్వల్ టు 2h. ఇప్పుడు క్వశ్చన్లో అడిగినటువంటి ఈక్వేషన్ని తీసుకుందాం. దేర్ఫోర్ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ 2 and 3. 3 లైన్స్ ఈ థిక్ లైన్స్ అనుకుంటే కనుక ఈ థిక్ లైన్స్ మధ్య ఇక్కడ యాంగిల్ ఎంతో ఇక్కడ యాంగిల్ ఎంతో, ఈ యాంగిల్ని బైసెక్ట్ చేసే లైన్ ఇది. అప్ బాటమ్ యాంగిల్ సేమ్. ఈ యాంగిల్ని బైసెక్ట్ చేసే లైన్ ఈ డాటెడ్ లైన్. ఈ డాటెడ్ లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ మనం ప్రూవ్ చేయాలి. సో ఫార్ములా ఫర్ యాంగిల్ ఆఫ్ బైసెక్టర్స్ ఫర్ ద లైన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 ఈజ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 by root of a1 square plus b1 square equal to plus or minus
a2x ప్లస్ b2y ప్లస్ c2/√a2² ప్లస్ b2². ఇప్పుడు మనం తీసుకున్న 2 లైన్స్కి ఈ ఫార్ములాని అప్లై చేయాలి. 2, 3కి ఈ ఫార్ములాని అప్లై చేయాలి. దట్ ఈజ్ L1x ప్లస్ m1y బై రూట్ ఆఫ్ L1² ప్లస్ m1² ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ L2x ప్లస్ m2y by root of L2² plus m2². This is the formula for these 2 lines. మనం తీసుకున్న 2 లైన్స్కి ఈ ఫార్ములాని అప్లై చేయాలన్నమాట. సో ఇంకా మిగతా క్యాలిక్యులేషన్ మనము కంటిన్యూ చేద్దాం. బోత్ సైడ్స్ రూట్ ఉన్నాయి కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దిస్ ఇంప్లైస్ L1x ప్లస్ m1y హోల్ స్క్వేర్ బై, ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది. L1² ప్లస్ m1² ఈక్వల్ టు స్క్వేర్ చేయడం వలన మైనస్ సైన్ కూడా ప్లస్ అయిపోతుంది కాబట్టి టోటల్లీ ప్లస్ L2x ప్లస్ m2y హోల్ స్క్వేర్ బై L2² ప్లస్ m2². రూట్ టర్మ్స్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, రూట్ లేని వాటికి హోల్ స్క్వేర్ వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా. L2² ప్లస్ m2² ఇంటూ L1x ప్లస్ m1y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు L1² ప్లస్ m1² ఇంటూ L2x ప్లస్ m2y హోల్ స్క్వేర్. ఇంక ఇదంతా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడము, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ సింప్లిఫికేషన్ చేయడం అనేది మనము జాగ్రత్తగా చేసుకోవాలి. దిస్ ఇంప్లైస్ L2² ప్లస్ m2² హోల్ స్క్వేర్ అప్లై చేద్దామా. a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా a² ప్లస్ b² ప్లస్ 2ab ఈక్వల్ టు L1² ప్లస్ m1² ఇంటూ అగైన్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇప్పుడు ఈచ్ టర్మ్ని ఈ బ్రాకెట్లో L2²తో వీటిని మల్టిప్లై చేద్దాలి, అలాగే m2²తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ మీదే జాగ్రత్తగా ఉండాలమ్మా. మనము మల్టిప్లై చేద్దాం. L1² L2² x² ప్లస్ L2² m1² y² ప్లస్ 2L1 m1 2L1 m1 L2² xy ప్లస్ నెక్స్ట్ m2²తో మల్టిప్లై చేద్దాం. L1² m2² x² ప్లస్ m1² m2² y² ప్లస్ 2L1 m1 m2² xy. దిస్ ఈక్వల్ టు సింబల్ ఇక్కడ తీసుకుందాం. ఈ 2 టర్మ్స్తో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఈ లైన్ వచ్చింది. ఇప్పుడు L1²తో దీని యొక్క మల్టిప్లికేషను L1² L2² x² ప్లస్ L1² m2² y² ప్లస్ 2L2 m2 L1² xy ప్లస్ నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేద్దాము. L2² m1² x² ప్లస్ m1² m2² y² ప్లస్ 2L2 m2 m1² xy. ఇలా ఈ 2 టర్మ్స్ యొక్క ఈ 2 బ్రాకెట్స్ యొక్క మల్టిప్లికేషన్ పైన లైన్లో ఈక్వల్ టుని కింద రాసుకొని ఈ 2 బ్రాకెట్స్ యొక్క మల్టిప్లికేషన్ కింద అప్లై చేసాము. సో క్యాన్సిలేషన్ టర్మ్స్ చూసుకుందాము. L1² L2² x² క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. నెక్స్ట్ m1² m2² y² m1² m2² y² క్యాన్సిల్. ఎందుకని అది ప్లస్ సైన్ ఇది ప్లస్ సైన్ కదండి, ఎలా క్యాన్సిల్ అవుతుందంటే ఈ టర్మ్ని అటు తీసుకెళ్ళడం చేస్తే ఈ ప్లస్ సింబల్ మైనస్ అవుతుంది, అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ చూద్దాము. L2² m1² y² ప్లస్ 2L1 m1 L2² xy ప్లస్ L1² m2² x² ప్లస్ 2L1 m1 m2² xy ఈక్వల్ టు L1² m2² y² ప్లస్
2L2 M2 L1 square XY ప్లస్ L2 square M1 square X square ప్లస్ 2L2 M2 M1 square XY. ఈ విధంగా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మిగిలిన వాటిని ఇలా అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ ఎల్హెచ్ఎస్ వైపు, ఎక్స్వై టర్మ్స్ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నాయమ్మా. ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ ఎల్హెచ్ఎస్ వైపు, ఎక్స్వై టర్మ్స్ ఆర్హెచ్ఎస్ వైపు. కాబట్టి ఇటువైపు ఉన్న ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ని ఇటువైపుకి, ఇటువైపు ఉన్న ఎక్స్వై టర్మ్స్ని కూడా ఇటువైపుకి షిఫ్టింగ్ చేసుకుందాం. ముందు ఇటువైపు ఉన్న ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రాసుకుని ఇటు నుంచి తెచ్చుకున్న ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ల ముందు మైనస్ సింబల్ పెట్టుకుందాం. ఇలా ఎల్హెచ్ఎస్ వైపుకి ఆల్రెడీ ఉన్న ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ రాసుకొని ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లు ఇటువైపు తెచ్చుకుంటూ మైనస్ సింబల్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న ఎక్స్వై టర్మ్స్ని రాసుకొని ఎల్హెచ్ఎస్ నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఎక్స్వై టర్మ్స్కి మైనస్ సింబల్ ఇచ్చుకున్నాము. ఈ విధంగా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లన్నీ ఎల్హెచ్ఎస్ వైపుకి, ఎక్స్వై టర్మ్స్ అన్నీ ఆర్హెచ్ఎస్ వైపుకి షిఫ్టింగ్ చేసుకున్నాం. ఇప్పుడు కామన్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండిమా. ఇది ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వై స్క్వేర్ని కామన్ తీయండిమా. L2 స్క్వేర్ M1 స్క్వేర్ మైనస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు, ఇటువైపు కూడా XY టర్మ్స్ 4 ఉన్నాయి. ఎలా కామన్ తీయాలి అంటే అన్నిట్లోనూ 2 XY కామన్ ఉంది. 1 2 3 4 XY టర్మ్స్ ఉన్నాయి. 2ని పేరప్ చేసుకుందాం. అన్నిట్లోనూ 2 XY కామన్ వస్తుంది, అది తీయగా. ఇంకా L1 L2 కాంబైన్ ఉన్నగా టర్మ్స్ని చూడండి. L1 L2 ఇక్కడ ఉంది. ఇందులో ఉందా L1 L2? లేదు, వదిలేద్దాం. ఇక్కడ ఉందా L1 L2? ఉంది. అంటే ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్ నుంచి 2 XYతో పాటు L1 L2ని కూడా కామన్ తీయండి. L1 L2ని కామన్ తీస్తే ఫస్ట్ థర్డ్ టర్మ్స్లోంచి 2 XYతో పాటు L1 L2ని కామన్ తీస్తే ఇంకొక L1 M2 మైనస్ ఇంకొక L2 M1 ఉంటాయి. అలాగే 2 4 టర్మ్స్లోంచి 2 XYని తీస్తూ కామన్ రాసుకుంటూ M1 M2 ఉన్నాయి. 2 4. సో M1 M2ని కూడా కామన్ తీస్తే ఇక్కడ ఇంకొక M1 L2 అంటే L2 M1 మైనస్ L1 M2 ఇలా కామన్ తీసుకోవాలి. 2 XYతో పాటు L1 L2 ఒకసారి, M1 M2ని కామన్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్లో వై స్క్వేర్ టర్మ్ ముందు సైన్ మైనస్ ఉండాలి. కాబట్టి దానికి L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ రాసుకొని ఈ 2 టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేయండి. అప్పుడు ఒక మైనస్ వస్తుంది కదా, ఈ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అప్పుడు ఈ టర్మ్ ముందుకి ఈ టర్మ్ ఇటువైపు రాసుకోవాలి. L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ ఈక్వల్ టు 2XY L1 L2. ఇక్కడ సెకండ్ టర్మ్ దగ్గర ఇంటర్చేంజ్ చేసాం. అలాగే ఇటువైపు కూడా సెకండ్ టర్మ్ దగ్గర ఇంటర్చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని ఇక్కడ ఈ 2 టర్మ్స్ ముందు కూడా ఇంటర్చేంజ్ చేద్దామా. అప్పుడు మైనస్ ఇక్కడ మారుతుంది. మైనస్ 2XY M1 M2 L1 M2 మైనస్ ఈ టర్మ్ ఇక్కడికి ఈ టర్మ్ ఇక్కడికి రాయమ్మా L2 M1. ఇలా చేయడం వల్ల, ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఎక్స్ స్క్వేర్ దగ్గర ఏ బ్రాకెట్ ఉందో వై స్క్వేర్ దగ్గర కూడా అదే బ్రాకెట్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ బ్రాకెట్ టర్మ్ని కామన్ తీద్దాం. L1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఈ టర్మ్ దగ్గర ఏ బ్రాకెట్ ఉందో ఇక్కడ కూడా అదే బ్రాకెట్ ఫామ్ అయింది. కాబట్టి కామన్ తీద్దాం. ఏం కామన్ తీయచ్చు, 2XY ఇంటూ L1 M2 మైనస్ L2 M1 కామన్ తీస్తే
ఇంకా మనకి L1 L2 మైనస్ M1 M2 మిగులుతాయి. దిస్ ఇంప్లైస్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా స్ప్లిట్ చేయొచ్చు కదా. L1 M2 ప్లస్ L2 M1 అంటే ఒక ప్లస్ ఫ్యాక్టర్ ఒక మైనస్ ఫ్యాక్టర్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 2xy L1 M2 మైనస్ L2 M1 ఇంటూ L1 L2 మైనస్ M1 M2. ఇక్కడ మైనస్ ఫ్యాక్టర్ ఇక్కడ మైనస్ ఫ్యాక్టర్ సేమ్ ఉందమా క్యాన్సిల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ మనకి L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2xy L1 L2 మైనస్ M1 M2. ఇప్పుడు మనం కంపారిజన్ టర్మ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. L1 M2 ప్లస్ L2 M1 అంటే 2h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2xy L1 L2 అంటే a మైనస్ M1 M2 అంటే b. బోత్ సైడ్స్ 2ని క్యాన్సిల్ చేస్తే h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు xy ఇంటూ a మైనస్ b is the combined equation of angular bisectors equation. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.